హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో హైదరాబాద్ వచ్చిన తర్వాత నేనైతే ఎటువంటి బ్లాగ్ షూట్ చేయలేదండి. మా ఇంట్లో ఉన్న టైం కంటే కూడా లేట్గానే లెగుస్తాను. యాక్చువల్గా మా ఇంటికి వస్తే లేచేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఇంకా పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ చూసుకోవడం, వంట చేసేసుకోవడం, చిన్న చిన్న పనులు అలా టైం అయిపోయింది అనమాట. 2 days మాకే తెలియలేదు వచ్చి అలా మళ్ళీ 2 రోజులు అయిపోయిందని. సో ఇక ఈ రోజు ఏంటంటే నేను మీకు నా బ్లాగ్లో మా మమ్మీ పెంచినటువంటి కొన్ని హెయిర్ కేర్ రిలేటెడ్ చెట్లు అలా అన్నీ ఉన్నాయన్నమాట. సో ప్రతిసారి మీకు గార్డెన్ చూపిస్తూ ఉంటాను. సో ఈ రోజు కూడా చూపిస్తాను. అట్లాగే మా ఇల్లు, ఇప్పుడు నేను ఉంటున్నది మా సొంత ఇల్లే అనమాట. నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు కదా. సో అమ్మ వాళ్ళ ఇంట్లో కాదు, దాని పక్కనున్న పోర్షన్లో ఉంటున్నాను నేను ఇప్పుడు. సో ఇదేంటంటే ఇప్పుడు ఈ కరోనా వల్ల ఇందులో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. సో ఇప్పుడు అందరూ వర్క్ ఫ్రమ్ హోమే కదా. సో మాక్సిమం అందరూ వాళ్ళ ఓన్ హౌసెస్ అంటే సొంత ఇళ్ళకి అమ్మ పేరెంట్స్ దగ్గరికి అట్లా వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే హైదరాబాద్లో తెలిసిన సిచ్యువేషనే కదా, చాలా ఇళ్ళు ఖాళీ అయితే అయిపోయినాయి. సో వాళ్ళు కూడా ఖాళీ చేయడం వల్ల ఇది ఖాళీగా ఉంది. సో మేము వచ్చాము కదా, ఎప్పుడు వచ్చినా కూడా ఫుల్ లగేజ్తోనే వస్తాము. 1 or 2 daysకి వచ్చినా. సో మా వస్తువులన్నీ కూడా పెట్టుకొని నేను ఈ గదిలో కూర్చొని ఉన్నాను. సో ఇది నా మ్యారేజ్కి గిఫ్ట్గా ఇచ్చినటువంటిది. ఈ పోర్షన్ ఇటు సైడ్ మేము ఎప్పుడు ఉండే అటు పక్క వచ్చేసేసి మమ్మీ వాళ్ళు ఉంటారు. ఈ పక్క పోర్షన్ నాకు మ్యారేజ్ టైంలో మ్యారేజ్ గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో ఎప్పుడు వచ్చినా కూడా రెంటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయడం మంచిది కాదు కాబట్టి నేను ఎప్పుడు మీకు చూపించలేదు. సో ఈ రోజు అయితే ఈ హౌస్ టూర్, ఇది 2003లో కట్టామండి, అయిపోయింది 3లో. సో ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్, 3 అంటే 17-18 years బ్యాక్ కట్టినటువంటి ఇల్లు అనమాట. సో మీకు చూపిస్తాను. మీకు ఎలా ఉంది ఏంటనేది చూసి చెప్పండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ యాజ్ యూజువల్ దోశ వేసుకున్నాం, చట్నీ చేసుకున్నాం, తిన్నాం, అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఈ ఇల్లుని షూట్ చేసిన క్లిప్పింగ్ ఉంది, అది మీకు చూపిస్తాను. అట్లాగే మమ్మీ పెంచినటువంటి సింపుల్ చిన్న చిన్న మొక్కల గార్డెన్ ఏమైతే ఉన్నాయి, ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, వాటి అన్నిటిని కూడా బ్లాగ్ చూస్తూ మాట్లాడుకుందాం. ఓకేనండి. సో వీడియో నచ్చితే మాత్రం మీరు చేయాల్సింది లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన నుంచి ఆల్ నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేస్తేనే నా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో మరి ఆలస్యం చేయకుండా బ్లాగ్ చూసేసేద్దాం. వీడియో చూసే ముందు మీకు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. నేను రీసెంట్గా తీసుకున్న ఒక 2 sarees షాపింగ్ అనేది మీతో చూపిస్తానండి. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. మంచి స్కై బ్లూ కలర్ విత్ పింక్ కాంబినేషన్ అనమాట. రెండు చాలా చాలా బాగుంటాయి. శారీ కూడా చాలా బాగుందండి క్వాలిటీ. సో కట్టుకుంటే సూపర్గా ఉంటుంది. శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది. మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలాగా ఒక కంప్లీట్ వర్క్ బ్లౌజ్ లాగా ఇచ్చారనమాట. సో ఈ బ్లౌజ్ అనేది మనకి ఇలా ఉంటుంది. అండ్ శారీ బార్డర్ కూడా మీకు చూపిస్తాను. చాలా చాలా బాగుందండి బార్డర్. మనం శారీ ఇట్లా పింక్ షేడ్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఈ శారీ వచ్చేసి నేను SNS కలెక్షన్స్ లో తీసుకున్నాను, నీరజ వాళ్ళ దగ్గర కస్టమైజేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. సో ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. సో ఈ శారీ కాకుండా ఇంకొకటి కూడా తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ సిల్వర్ బార్డర్ ఉంటుంది. సిల్వర్ ఇప్పుడంతా కొంచెం పట్టు కంటే కూడా ఎక్కువ సిల్వర్ కలర్ షేడ్స్ వస్తున్నాయి కదా. సో సిల్వర్ షేడ్ లో ఉన్నటువంటి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కలర్. ఇదంతా మనకి మెరూన్ ఇచ్చారనమాట. రెడ్ కలర్ బార్డర్ తోటి వస్తుంది. సో మీకు కస్టమైజేషన్స్ కూడా చేసిస్తారండి. మామ్ అండ్ డాటర్ ఇట్లా ఉంటాయి కదా డ్రెస్సెస్ అవి. సో అన్ని కస్టమైజేషన్స్ అవైలబుల్గా ఉంటాయి. వీళ్ళకి సంబంధించిన వివరాలన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ 2 sarees లో మీకు ఏదైనా నచ్చినా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. మనకి SNS కలెక్షన్స్లో COD ఆప్షన్ అయితే ఏం లేదండి, ఆన్లైన్ పేమెంటే చేసుకోవాలి. మీరు ఏదైనా సరే వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఆ పార్సల్ అనేది వచ్చిన తర్వాత ఓపెనింగ్ వీడియో అయితే షూట్ చేసి పెట్టుకోండి. మీకు వీళ్ళు వరల్డ్ వైడ్ ఎక్కడున్నా సరే షిప్పింగ్ అయితే చేస్తారు. అండ్ కస్టమైజేషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అంటే లైక్ మామ్ అండ్ డాటర్స్ అని, సిబ్లింగ్స్ అవుట్ఫిట్స్ అని, ఫ్యామిలీ కాంబో అవుట్ఫిట్స్ అని ఇట్లా చేయించుకుంటున్నారు కదా ఇప్పుడు. సో ఆ విధంగా మీరు ఏమైనా కొత్తగా మీ ఫ్యామిలీలో డిఫరెంట్ అవుట్ఫిట్స్ ట్రై చేయాలన్నా కూడా వీళ్ళు అన్ని చోట్ల ఆల్ వరల్డ్ వైడ్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే ఫాలో చేసి మీకు నచ్చినవి ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి. ముందు ఇంటి వైపుకి వెళ్ళే ముందుగా మనకి ఇటు సైడ్ రాగానే చక్కగా లెఫ్ట్ సైడ్ పీస్ ఆఫ్ గ్రీనరీ చాలా చాలా బాగుంటుంది. అంటే మనకి కొన్ని చెట్లు ఉన్నా కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మా ఇంట్లో మేము బాల్కనీలో పెంచుకున్న కొన్ని చిన్న చిన్న మొక్కలే ఇంట్లో అద్దంలోంచి చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి. పాజిటివ్గా హాయిగా అనిపిస్తుంటాయి. ఇంకా మమ్మీ వాళ్ళకైతే ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి. సిటీలో ఒక మంచి పల్లెటూరు వాతావరణం టైప్గా ఉంటుంది అనమాట ఇక్కడ ఎదురుగా. సో అన్నీ ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చాము, అప్పుడైతే ఈ బొప్పాయి మొక్కలు లేవు, మరి ఈ మధ్య కాలంలో పెట్టినట్టున్నారు.
అన్నీ గోడ వైపుగా పెట్టేశారు మా సైడు. సో బొప్పాయి మొక్కలకు సంబంధించి ఇంతకుముందు ఏదో డిసీజ్ ప్రాబ్లం వచ్చి ఉండే అండి, సరిగ్గా గుర్తులేదు. ఆ టైంలో చాలామంది వాట్సాప్లో షేర్ చేస్తూ పోస్టులు పెడుతూ ఉండేవాళ్ళు. బొప్పాయి ఆకు రసం దీనికి హెల్ప్ అవుతుంది, ప్లేట్లెట్స్ పెంచుతుంది, ఐ థింక్ చికెన్ గున్యా అనుకుంటేమో, నాకు నాట్ ష్యూరు. మీ అందరూ కూడా అటువంటి పోస్టులు సోషల్ మీడియాలో చూసి ఉంటే అది ఏంటి, దీనివల్ల ఆకు వల్ల ఉపయోగాలు మీకు ఏమైనా తెలుసుంటే నాతో కామెంట్స్లో షేర్ చేయండి. సో నాకైతే ఈ చెట్టుని చూడంగానే నాకు మా చిన్నతనమే గుర్తొచ్చింది. ఎందుకంటే మేము బూరల్లా ఫ్లూట్స్ లాగానే ఏవో చేసేవాళ్ళమండి. ఈ ఆకులు కట్ చేసుకొని దాని ఆకంతా తీసేసి అది ఉంటుంది కదా కాండం పొడుగ్గా, సో ఫ్లూటో ఏదో చేసేవాళ్ళమి, భలే ఆడుకునేవాళ్ళమి. అంటే మేము చిన్నప్పుడు పెరిగిన ఇంట్లో కూడా చెట్లు, బొప్పాయి చెట్లు ఉండేవి, వాటితోటి ఆకు కొమ్మలు విరుచుకొని చేసుకునేవాళ్ళం అనమాట. నాకైతే ఫస్ట్ టైం ఆ గోడ దగ్గర నిలబడంగానే మేము చిన్నప్పుడు ఆడుకున్న ఆటలే గుర్తొచ్చాయి నాకైతే. అండ్ ఈ కింద వంకాయలు, చిలకడ దుంపలు అవి ఇవన్నీ పెట్టి బాగానే సాగు చేస్తున్నారు. అంటే డెడికేట్గా ఒక ఫ్యామిలీ వాళ్ళకి పక్కన ఇల్లు కట్టించారండి, వాళ్ళు ఉంటూ మొత్తం దీని మెయింటెనెన్స్ చూసుకుంటూ ఉంటారు. సో మామిడి చెట్టు లాస్ట్ ఇయర్ కంటే కూడా చాలా చాలా పెద్దగా అయిపోయింది. అంటే మామూలుగా మీకు కెమెరాకి ఎట్లా ఉందో కానీ రియల్గా అయితే చాలా పెద్దగా గుబురుగా అయిపోయింది, వెడల్పుగా వచ్చేసింది. సో మంచిగా కాయలైతే ఈ సంవత్సరం మేము కూడా బాగానే చెట్టు కాయలు, అంటే మేము ఉంటున్న ఇంటి దగ్గరలో తోటలు ఉన్నాయి, సో అక్కడే తెచ్చుకున్నాము. అండ్ ఒక అరటి చెట్టు చక్కగా వాళ్ళు అప్పుడప్పుడు విడిదిలాగా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ ల్యాండ్కి సంబంధించిన వాళ్ళు. అండ్ ఇంకా అవి చూసాం కదా, అలవాటు మళ్ళీ మీకు మా మమ్మీ పెంచిన మొక్కలు కూడా చూపిస్తాను కదా. ఇది వచ్చేసి ఏం చెట్టో చెప్పండి. సరే మళ్ళీ మీకు క్వశ్చన్స్ ఎందుకులే. ఇది భృంగరాజ చెట్టు అనమాట, ఇటు పక్కన పడి మొలిచింది. ఇది మామూలుగా పొలాల సైడ్ అటు పెరుగుతుందంట. సో మనకి జుట్టుకి చాలా మంచిదని చెప్పేసి మా చెల్లి కష్టపడి ఊరు నుంచి తెప్పించుకొని పెంచినట్టుంది, అట్లాగే అనుకుంటా. సో మొత్తానికైతే ఆ మొక్కని బతికించుకున్నారు. అదే మళ్ళీ ఇటు కొంచెం కుండీలో కూడా వేసుకున్నారు. అంటే ఆ ఆకులు అనేవి తీసేసి కొద్దిగా ఎండబెట్టుకుని పౌడర్ చేసుకొని ఆయిల్ చేసుకోవడానికి అట్లాగా వాడుకోవచ్చు అని చెప్పేసి ఉంచుకున్నారు. ఇది పచ్చడి కూడా తింటారు, భృంగరాజ్ అంటే అదే గుంటగలగరా అని చెప్పేసి విన్నానండి. ఇప్పటివరకు మేము పచ్చళ్ళు ఏం చేయలేదు, హెయిర్ కేర్లోనే వాడుకుంటూ ఉన్నాం. ఇంకా మిగతా మొక్కలన్నీ కొంచెం అటు ఇటుగా చిన్నగా ఉన్నాయి. మమ్మీ కూడా పాలకూర వేశారు. సో చిన్న చిన్న పాలకూర చూడండి, మనం ఇంట్లో పెంచుకుంటే ఇలాగే ఉంటాయి. అదే బయట అయితే వాళ్ళు కొంచెం మందులు అవి చల్లుతారు కాబట్టి బాగా పొడుగ్గా వచ్చేస్తాయి. అండ్ మా తమలపాకు చెట్టు, పుదీనా ఫ్రెష్గా ఉంటే నిజంగా బిర్యానీలో వేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి. మొన్న వచ్చే రోజున కూడా మా ఇంట్లో చేశాను కదా నేను వెజ్ బిర్యానీ, మేము వచ్చేటప్పుడు దారిలో తినడానికి పుదీనా కొత్తిమీర వేస్తే అసలు ఫ్లేవర్ సూపర్గా ఉంది, రైస్ కూడా చాలా బాగా కుదిరింది. అండ్ ఇది పొన్నగంటాకు, ఇది కూడా తీసుకెళ్ళాలండి నేను. అండ్ ఇది వచ్చేసి ఇన్సులిన్ చెట్టు అంటారు కదా, సో అది. ఈ పొన్నగంటాకు అనేది ఈజీగా పెరుగుతుందంట, దీని లీవ్స్ అనేది మనం తింటే కళ్ళకి చాలా చాలా మంచిదని నేను విన్నాను. సో నా దగ్గర ఇది లేదు, పెంచుకోవడానికి గింజలు కూడా దొరకలేదండి. సో ఆ పొన్నగంటాకు కూడా తీసుకెళ్ళాలి మా ఇంటికాడ నుంచి. అండ్ ఇది పువ్వులు కూడా వచ్చేసాయి. ఇంక ఇవన్నీ మీరు ఎప్పుడు చూసేటివే, ఒక గోరింటాకు చెట్టు, మిగతావి క్రోటన్స్ అవి ఉన్నాయి, కాస్త కరివేపాకు. కాకపోతే ఇంతకుముందు వచ్చినప్పుడల్లా కరివేపాకు చెట్టు చూస్తూ ఉండేదాన్ని, చాలా పెద్దగా ఉండేది. సో అదేమైపోయిందంటే బండల్ని లేపేస్తుంది, అంటే చెట్టు బాగా ఎదిగిపోతుంది, బండ్లు పగిలిపోతున్నాయి అనమాట. అందుకని తీసేయాల్సి వచ్చింది. కానీ మాకు అస్సలు నచ్చలేదండి తీయడానికి, ఎంత ఫ్రెష్గా ఉండేదో నిగనిగలాడుతూ కరివేపాకు. బయట ఇటు పెట్టుకున్నాం ఒక చిన్న చెట్టు. మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇది బచ్చల చెట్టు, పెద్ద పెద్ద లీవ్స్, మన అరచేయి వెడల్పంత లీవ్స్ అనమాట, థిక్గా ఉంటాయి. ఒక 10 ఆకులు వేసుకున్నా కూడా సరిపోతుంది మనకి పప్పులోకి. అండ్ ఇది మా జామ చెట్టు, జాంకాయలు అన్నీ కూడా పచ్చిగా ఉన్నాయండి. ఇదేంటంటే చెట్టు ఊరికి కాడలు ఆ చివరికి ఈ చివరికి వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ మీలో ఎవరికైనా జామ చెట్టు ఉంటే ఒక మంచి టిప్ చెప్తానండి. ఏంటంటే ఆకులు ఉంటాయి కదా, అవి తుంపేసేసి కొంచెం నీళ్ళలో మరిగించి ఆ నీళ్ళని మీరు గార్గిల్ చేయండి. అంటే మనం ఉప్పు నీళ్ళు పుక్కిలిస్తాం చూడండి, అట్లా చేస్తే నోరు మౌత్ ఫ్రెషనింగ్గా ఉండి నోట్లో ఉన్న అల్సర్స్ ఇట్లా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి అని నేను విన్నాను. సో ఇట్లా ఆకులు మీకు అవైలబిలిటీ ఉంటే ఆ చిట్కా చేసి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఫైనల్గా మా ఈ చిన్న ఏదో మా మమ్మీ కష్టపడి పెంచుకునేటటువంటి గార్డెన్ కూడా మీకు చూపించేశాను. ఏంటంటే ఇంట్లో పనులు చేసి చేసి ఇప్పుడు కొంచెం ఓపిక తగ్గింది. సో మ్యాక్సిమం ఎక్కువ చేయలేకపోయినా చిన్న చిన్నవి ఆకుకూరలు అలా పెంచుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడు ఫైనల్గా ఇక మా ఇంటికి వెళ్దాం పదండి. గేటుకి ఇటు సైడ్ ఉన్నది మా ఇల్లు అని మీకు ఎప్పుడు తెలిసిందే కదా.
సో అలా ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా వస్తే ఇటు పక్కన మళ్ళీ సేమ్ ఇంకొక పోర్షన్ ఉంటుంది. సో ఇది ఎప్పుడు రెంటర్స్ ఉండేవాళ్ళు. మా ఇల్లు కట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు ఇట్లా ఖాళీగా లేదండి, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. సో ఈసారి ఇట్లా వచ్చింది, అందరికీ సమస్యలే వచ్చేసాయి. సో మాకు కూడా అదే ప్రాబ్లం వచ్చింది. ఇలాగ ఆ ఇంటి ముందు ఉండే వాళ్ళకి ఇలా కనిపిస్తుంది వ్యూ. మా ఇంటి ముందు ఏమంత అనిపించదు, ఇట్లా క్రాస్గా చూడాలి. వీళ్ళకైతే డోర్ తీయంగానే ఎదురుగా ప్రత్యక్షం అవుతుంది అనమాట. సో అందుకోసమనే మీకు చూపించాను చూడండి. అండ్ ఇప్పుడు మన ఇంట్లోకి ఎంటర్ అయిపోదాం. ఇదేంటంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదండి. సో చెదల్లాగా వచ్చేసి అంతా పాడైపోతే రీసెంట్గానే సిమెంట్ చేయించారు మా మమ్మీ వాళ్ళు. సో గుమ్మాలు చెక్కవి ఇదే ప్రాబ్లం, మనం సరిగ్గా లేకపోతే ఇట్లాగే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒక 2 చైర్లు వేసి ఉంచారు. చాలా చిన్న రూమ్స్ అనమాట. పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి ఇల్లు అన్నానని. సింపుల్గా 2 బెడ్రూమ్ హౌజు. ఇక్కడ వచ్చేసి విండో ఉంటుంది మనకి, ఇలా తీస్తే మీకు ఇందాక నేను బయట నుంచి షూట్ చేస్తాను చూడండి. సో ఇటు పక్కకు వచ్చి షూట్ చేస్తాను అనమాట. అలా కనిపిస్తుంది వ్యూ అనేది వాళ్ళకి. కానీ ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. పొద్దున్నైతే సన్లైట్ అసలు ఇంటి లోపల వరకు వచ్చేస్తుంది. ఇక మనకి ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ కిచెన్ ఉంది, ఎదురుగా మనకి పక్కన ఇంకొక అటాచ్ టాయిలెట్ ఉంది, అటు మళ్ళీ ఒక బెడ్రూమ్ ఉంది. ఇది వుడ్ వర్క్ అంతా కూడా రీసెంట్గానే చేయించామండి. ఫస్ట్లో మేము ప్లెయిన్గానే షెల్ఫ్లు అట్లా పోయించేసి షోకేస్ అట్లా కట్టించాము. ఇంకా లేటర్ ఇప్పుడు అంతా వుడ్ వర్క్ కల్చర్ వచ్చింది కదా, సో కొంచెం లుక్ బాగుంటుందని ఆ షోకేస్లో ఉన్న వర్క్ ఉంచేసి దానికి వుడ్ వర్క్ స్టైల్ ఇచ్చామన్నమాట. అందుకని కొంచెం ఇన్ని సంవత్సరాలు 17-18 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లైనా అలా ఉంది. సో అప్పట్లో బడ్జెట్ తక్కువ కాబట్టి కొంచెం కిచెన్ బెడ్రూమ్స్లో ఏదో బండ అంటారండి, ఇది తెలియదు నాకు, ఏదో తాడ్ బండ ఏదో అంటారు. సో అట్లాగా ఈ బ్రౌన్ బండలు ఉన్నవి ఆ రూముల్లో వేయించి మార్బుల్ వరకు హాల్లో వేయించుకున్నాము. అప్పటికి ఆ బడ్జెటే మాకు చాలా ఎక్కువ అనమాట, అంత ఖర్చు పెట్టడం. టైల్స్ కూడా అప్పట్లో బ్లాక్ గ్రీన్ ఏవో ఉండేవండి. సో అవి ఒక్కటి టైల్స్ కూడా బాగాలేదు, డల్గా కిచెన్ చీకటిగా అనిపిస్తుంది అని చెప్పేసి అవి కూడా రీసెంట్గానే మార్పించాము. అండ్ కిచెన్లోంచి వాళ్ళకి వ్యూ ఇట్లా ఉంటుంది. సో కొంచెం అక్కడొక్క అదే కిటికీ దగ్గర కొద్దిగా రస్ట్ వచ్చినట్టుగా ఉంది. అండ్ పొయ్యి బండ కూడా మార్పించేసాము. ఏంటంటే ఇల్లు ఎప్పుడు కూడా సంవత్సరాలు అయ్యే కొద్దీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ మారుస్తూ కొంచెం రెనోవేట్ చేసుకుంటూ ఉంటే ఇల్లు చూడడానికి బాగుంటుంది. సో టైల్స్ కొంచెం మోడర్న్గా ఉన్న వేయించేసి, పొయ్యి బండ కూడా అప్పుడు గ్రీన్ ఉండేది, సో ఇప్పుడు రెడ్ వేయించాము అండ్ టైల్స్ వేయించాము. పైన ఇట్లా సజ్జలాగా పెట్టించాము. వేస్ట్ తక్కువగా వాడేవన్నీ కూడా పైన పెట్టేసుకుంటారు. సో సరిపడినన్ని డబ్బాలు సరుకులు అన్నీ కూడా ఇట్లా పెట్టుకుంటారనేసి ఈ విధంగా ఆలోచించి ఇలా సింపుల్ కిచెన్ అయినా అన్నిటి అవసరాలకు సరిపడే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాము. సో ఈ ప్లానింగ్ అంతా ఐడియాస్ అన్నీ మా మమ్మీవేనండి. తనే ఆలోచించి ఇలా ఉండాలి, ఇలా పెట్టుకోవడానికి ఉండాలి అంటే రెంట్ వాళ్ళకి అన్నట్టు కాకుండా వాళ్ళు రెంట్కు ఉండని అదే ఇంట్లో మనమైనా ఉండని సౌకర్యంగా ఉండాలి, ఎక్కడ అవసరమైన షెల్ఫ్లు అక్కడ ఉండాలని చెప్పేసి మేము ఎక్కడ షెల్ఫ్స్లో వర్క్ వైజ్గా కాంప్రమైజ్ కాకుండా మేము కాంట్రాక్ట్కి ఇవ్వలేదండి. ఈ ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రిని పెట్టించుకొని మేమే దగ్గరుండి కట్టించాం కాబట్టి కరెక్ట్గా అన్ని చోట్ల మీకు షెల్ఫ్స్ ఉంటాయి. సో ఇట్లా హాల్లో నుంచి ఈ మాత్రం హాల్ కనిపిస్తుంది మీకు కిచెన్లో నుంచి. సింపుల్గా ఉంటుంది. హాల్లోకి వచ్చామా ఎంటర్ అవ్వగానే ఎదురుగా ఒక బెడ్రూమ్, ఇటుపక్క ఒక బెడ్రూమ్, మిడిల్ ఏరియా వచ్చేసి మనకి షోకేస్ ఏరియా ఉంటుంది. ఇది కామన్ టాయిలెట్. ఇంతకుముందు దీన్ని మేము ఆ పక్కనున్న బెడ్రూమ్కి అటాచ్ పెట్టాము. బట్ ఏంటంటే సింగిల్ బెడ్రూమ్కి టాయిలెట్ ఉండడం వల్ల ఎవరైనా వచ్చినప్పుడు బంధువులని అట్లా ఇబ్బంది పడతారని తర్వాత మళ్ళీ పగలగొట్టించేసి కామన్గా ఉన్న అటాచ్గా ఉన్న టాయిలెట్ని హాల్లోకి పెట్టేసాం. సో దట్ 2 బెడ్రూమ్ల వాళ్ళు ఎవరైనా సరే ఈజీ యాక్సెస్ ఉంటుందని చెప్పేసి. ఇది వచ్చేసి బెడ్రూమ్ డిజైన్. ఒక 15 years బ్యాక్ అయితే ఇట్లాంటివే వేయించేవాళ్ళండి. సో ఈ బండలకి ఇట్లా బ్లాక్ డిజైన్ చిప్స్ లాగా వేయించి, ఈ వుడ్ వర్క్ కూడా రీసెంట్గా చేయించింది. ఒక 1 year అయినట్టుంది చేయించి, 1 year or 2 years సరిగ్గా గుర్తులేదు. రావడం వెళ్ళటమే కానీ చేసే పనులు బాధ్యతలన్నీ మా మమ్మీ వాళ్ళకే ఇచ్చేసాం కాబట్టి మేము పెద్దగా ఏం గుర్తుపెట్టుకోము, ఐడియా లేదు నాకు. సో రీసెంట్గానే ఇట్లా అప్డేట్ చేసాము. షెల్ఫ్స్ అన్నీ కూడా అన్నీ ప్రాపర్గా, ఇంత చిన్న ఫ్యామిలీ అయినా సరే వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా మా మమ్మీ పర్ఫెక్ట్గా షెల్ఫ్లు పెట్టించింది. సో ఈ వుడ్ వర్క్ ఉండడం వల్ల ఏమైందంటే ఇక్కడ మేము ఇంతకుముందు బీరువాకి వదిలేసామండి. సో ఆ ప్లేస్ని కూడా వేస్ట్ చేయకుండా ఇట్లాగా అన్నీ లైన్గా పెట్టించేసేసాము. సో దట్ వాళ్ళు ఎన్ని ఉన్నా కూడా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి.
డ్రెస్సింగ్ ఏరియా టేబుల్ అంటే డ్రెస్సింగ్ టేబుల్ లేదని లేకుండా ఒక షెల్ఫ్కి ఈ విధంగా కింద 2 సొరుగులు వచ్చేలాగా పెట్టేసి పైన మిర్రర్ పెట్టేసాం. సో దట్ వాళ్ళకి డ్రెస్సింగ్ టేబుల్ లేదు అనే ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది మా పాత మంచం ఒకటి ఉంటే ఈ రూమ్లో వేసేసి ఇక అవసరమైన వాళ్ళు వాడుకుంటారని ఇక్కడ పెట్టేశాము. ఇంకా మేము వచ్చిన దగ్గర నుంచి వాడినవి ఉతికిన బట్టలు ఇక అంతా ఆ ఇంట్లో క్లమ్జీగా లేకుండా ఇంట్లోనే వేసేసి కొంచెం ఈ మధ్య చల్లగా ఉండడం వల్ల బట్టలు ఆరట్లేదు అని చెప్పేసి 2 తీగలు కట్టుకున్నట్టున్నారు పాత ఇంట్లో ఉన్నవాళ్ళు. సో అక్కడ హ్యాంగ్ చేసేసి ఉంచేసామండి. సేమ్ అటు బెడ్రూమ్ ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ బెడ్రూమ్ కూడా సిమిలర్గా సేమ్ వుడ్ వర్క్తో ఉంటుంది. సో ఎంత సామాన్ ఉన్నా ఎక్కడ చికాకు లేకుండా అన్ని పైన సర్దుకోవచ్చు. ఇంకా రెగ్యులర్గా వాడుకునే బట్టలైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా అన్నీ సర్దుకోవడానికి కావాల్సిన షెల్ఫ్లు చేయించిందండి. సో ఇది మా యొక్క సింపుల్ డబుల్ బెడ్రూమ్ టూర్ అనేది మీతో షేర్ చేశాను. జస్ట్ బయటకు వచ్చి మీకు వ్యూ చూపిస్తున్నాను. ఇట్లాగా ఒక బెడ్రూమ్ మధ్యలో చిన్న షోకేస్, అటు ఒక బెడ్రూమ్ అండ్ కామన్ టాయిలెట్ విత్ సింపుల్ కిచెన్ అండ్ సింపుల్ హాల్ రూమ్. సో ఇదేనండి మా చిన్న ఇల్లు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.